అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే ప్రజల సంక్షేమం కోసం ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకుంటారేమో అని ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూడటం జరిగింది. కానీ నిన్న క్యాబినెట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఇది ముమ్మాటికి తాగుబోతు ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. మద్యం సిండికేట్ ఓనర్లంతా కలిసి ఒక క్యాబినెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా పార్టీలకి అతీతంగా స్వచ్ఛందంగా వచ్చి జనవాసాల మధ్య కానీ అలాగే స్కూల్స్ దగ్గర కానీ రోడ్ సైడ్స్ ఉండటం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోతున్నాం. కాబట్టి ఇలాంటివి ఇక్కడ ఉండకూడదని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈరోజు క్యాబినెట్లో ఏ విధంగా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా వారికి వచ్చే ముడుపుల కోసమే వాళ్ళు ఆలోచిస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఈ మందు షాపుల వల్లే యాక్సిడెంట్లు ఎక్కువై వేల సంఖ్యలో ప్రతి నెలలో కూడా ఎన్నో రోడ్ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయి. వీటిని అరికట్టాలి అంటే మళ్ళీ 500 మీటర్లు నేషనల్ హైవే అయితే అలాగే స్టేట్ హైవే అయితే 220 మీటర్ల దూరం వరకు ఉండకూడదని క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కోర్టు ధిక్కరిస్తూ కోర్టు నిర్ణయాలను కూడా నిర్వీర్యపరిచే విధంగా తన క్యాబినెట్లో మరి రాష్ట్ర రహదారులను అలాగే జాతీయ రహదారులను కూడా డీనోటిఫై చేసేసి తమకు అనుగుణంగా మద్యాన్ని ప్రవహింపజేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఈరోజు 21 రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలని గౌరవించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా డీనోటిఫై చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అంటే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఉండటం ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈరోజు ఏపీలో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, చేయడానికి పని లేదు. కానీ తాగటానికి తాగినంత మందు. గతంలో మీరు చూస్తే నీరు మీరు అనే పథకం పెట్టాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఈరోజు ప్రమోషన్ చేసి బీరు బారు అంటూ ప్రజలందరికీ కూడా గడప గడపకి మద్యాన్ని బార్లని వాళ్ళకి అందుబాటులో సౌకర్యంగా చేసి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా చిన్నాభిన్నం చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం అనేది చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఏపీలో చూస్తే మొత్తం 4353 మద్యం షాపులు ఉంటే 3500 షాపులు రహదారుల పక్కనే ఉన్నాయి. అలాగే 885 బార్లు ఉంటే దాంట్లో 550 బార్లు రహదారుల పక్కనే ఉన్నాయి. అందుకే మన రాష్ట్రంలో ఇన్ని రోడ్ యాక్సిడెంట్లు అయి ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు కలుగజేసుకొని ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఎయిర్పోర్ట్లో మీరు మొన్న చూశారు, ఒక డ్రైవర్ తాగేసి 14 మంది మీద బండిని ఎక్కించి ఎలా చంపేశాడో పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తుంటే అది ఇంకా కూడా ఆ బాధలు మనం మర్చిపోకముందే ఇలాంటి ఒక దిగజారుడు నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకుంటాడు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళ మీద కక్ష కట్టినట్టు. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను, ఆయన మహిళా వ్యతిరేకి, మహిళలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఏ రోజు కూడా లేదు. ఈరోజు మహిళల తాలిబొట్లు తెగిపోయినా పర్లేదు, తనకి కమిషన్లు కావాలి, తన ఖజానా నిండాలి అన్న విధంగా ఆయన ఈరోజు ఇలాంటి ఒక బార్ పాలసీల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మద్యం షాపులు పెంచండి అలాగే బార్లను పెంచండి అని ఎవరు కూడా ధర్నా చేయలేదు. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు యువత అడుగుతోంది, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని ఫీజు రియంబర్స్మెంట్లో చదువుకున్నాము, లేకపోతే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండి, ఇప్పుడు కూడా మా తల్లిదండ్రుల మీద మేము ఆధారపడలేము అంటే అది పట్టించుకోడు. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, సకాలంలో లోన్లు ఇవ్వని అని వాళ్ళు అడుక్కుంటుంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. అలాగే డ్వాక్రా మహిళలు మాకు చెప్పినట్టు అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేయండి,
మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడితే మేము ఆర్థికంగా చితికిపోతే మా కుటుంబాన్ని ముందుకు నడిపించలేము అని చెప్తే అవి ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి చేత కాదు. వాటి గురించి క్యాబినెట్లో డిస్కస్ చేసేదానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈరోజు మద్యాన్ని మాత్రం ఎంత ఇంట్రెస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి ఆ క్యాబినెట్ మంత్రి ఒక దళితుడుగా ఉంటూ, ఒక టీచర్గా ఉంటూ, అంత గౌరవమైన ఒక మంత్రి పదవిలో ఉండి ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారో మీరు చూశారు. బీర్ హెల్త్ డ్రింక్ అంట. ఈ హెల్త్ డ్రింక్ తాగైనా వీళ్ళు క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఎందుకు వైన్ షాపులు అమ్ముతున్నారు? మెడికల్ షాపుల్లో అమ్మండి, హెరిటేజ్ షాపుల్లో అమ్మండి. మీరు చెప్పేది చూస్తుంటే చివరికి అంగన్వాడీల్లో కూడా పౌష్టికాహారం పేరుతో ఈ బీర్లనే చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, అలాగే యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలకు కూడా తాగించేలాగున్నారు. ఇక స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఈ హెల్త్ డ్రింక్ తాగితే స్కూల్ టైంలో బాగా యాక్టివ్గా ఉంటారు అని చెప్పి కూడా పిల్లల్ని కూడా చెడిపేసేదానికి వెనుకాడరు అనేది ఆ మంత్రి గారి మాటల్ని బట్టి బాగా అర్థమవుతుంది. ఈరోజు మహిళలు మీరు చూస్తే 3 కోట్ల మంది, అంటే 3 కోట్ల మంది జీవితాల్ని నాశనం చేసేయాలి అని చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జూలై 1వ తేదీ ఏదైతే బార్ల పాలసీ ఇంప్లిమెంట్ అయిన వెంటనే ఎప్పుడూ లేనటువంటి విధంగా మహిళలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా దీని మీద పోరాటం చేసిన తర్వాత కూడా నిన్న క్యాబినెట్లో మరి అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యంతో తీసుకున్నాడని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా మహిళల ఉసురు మీకు తగులుతుంది. ఈరోజు కనుక మహిళలు కోరుకున్న విధంగా జనావాసాల మధ్య, అలాగే స్కూళ్ళ మధ్య, అలాగే గుళ్ళ మధ్య కనుక ఎక్కడైనా ఈ బార్ షాపులు పెట్టాలి అనుకుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి మేము మహిళలందరం కూడా వాటిని అన్నింటినీ కూడా పగలగొట్టే కార్యక్రమం చేస్తాం. మహిళల కోసం జైలుకు పోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్లీనరీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ మద్యం మీద ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ చేపట్టి అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి అండగా ఏదైతే మహిళా వ్యతిరేక విధానంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ పాలసీకి వ్యతిరేకంగా పోరాడుతాం. ఆ మద్యం షాపులన్నీ కూడా పగలగొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావాల్సిన ఛానల్లో ఇప్పుడే చూశాను నేను వచ్చేటప్పుడు, హెరిటేజ్ వ్యాన్లో ఎర్రచందనం దుంగలు. ఎప్పుడూ చెప్తుంటాడు 24 గంటలు ఉంటే మనకి 27 గంటలు మా ముఖ్యమంత్రి పనిచేస్తాడు, 36 గంటలు పనిచేస్తారని వాళ్ళ మంత్రులు చెప్తుంటారు. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయో కూడా తెలియకుండా. చంద్రబాబు నాయుడు అయితే నేను 2-3 గంటలు కూడా పడుకోను అంటాడు. హెరిటేజ్ విపరీతంగా షేర్లు పెరిగిపోతే నేను, నా భార్య, నా కోడలు, కొడుకు కష్టపడి పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకొనే హెరిటేజ్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాము అని చెప్తే మరి మా జిల్లాలో పాలు, పెరుగు కొనుక్కుంటున్నారు, కూరగాయలు కొనుక్కుంటున్నారు. తీసుకున్న రైతులేమో ఇంకా దిగజారిపోతున్నారు, డబ్బులు లేక పేదవాళ్ళు అయిపోతే వీళ్ళు ఎలా అయ్యారు అనుకున్నా. కానీ ఈరోజు ఆ హెరిటేజ్ వ్యాన్లో ఆ ఎర్రచందనం దుంగలు చూసిన తర్వాత అర్థమైంది వీళ్ళ కుటుంబం ఎంత కష్టపడి హెరిటేజ్ని ఏ విధంగా పైకి తీసుకొచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నారావారి పల్లెలో ఆయన పొలంలో కూడా ఎర్రచందనం దుంగలు దొరికితే ఎలా వచ్చాయో తెలియదంట. ముఖ్యమంత్రి గారి పొలంలో మరి ఏ విధంగా ఆయనకు తెలియకుండా వచ్చాయో ఆయన అంత ఏమంటారు సిగ్గు లేకుండా అబద్ధం చెప్తుంటే ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. అండ్ ఈరోజు నాకు స్పష్టంగా అర్థమైంది ఆ రోజు కొండ మీద చంద్రబాబు నాయుడు గారు ఉండగా కింద ఎర్రచందనం కూలీలు 20 మందిని ఏ విధంగా చంపేశారో, ఊచకొత కోసారో మీకు అర్థమైంది. అంటే ఎవరు దాని వెనుకున్న అసలు దొంగ, వాళ్ళ పేర్లు బయటపడకుండా పాపం కూలీ కోసం వచ్చిన వాళ్ళని చంపేసి ఈ దొంగలు ఎలా తప్పించుకున్నారు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు హెరిటేజ్ వ్యాన్లో దొరికిన ఎర్రచందనం దొంగల గురించి కనుక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ఈ రోజు నుంచి ఆయన్ని ఎర్రచంద్రం అని మేము పిలవటం ఖాయం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాఠశాలలు తెరిచి
15 రోజులు కావస్తుంటే మారుమూల ప్రాంతాల్లో బడులు ఉపాధ్యాయులు లేరని, పిల్లలు తక్కువ ఉన్నారని పాఠశాలలు మూసేసి ఈరోజు బార్లు ఓపెన్ చేస్తున్నారని అంటే నిజంగా ఈరోజున ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు విద్య గురించి, అదేవిధంగా ఏదైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో ఈ మద్యం షాపులు ఇళ్ల మధ్యన ఉండడం వలన ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ చూసిన చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టలేదంటే ఆయన చర్మం ఎంత మందంగా ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయ వృత్తి నుంచే వచ్చేసినటువంటి మంత్రివర్యులు జవహర్ గారు నిజంగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ ఉపాధ్యాయ సంఘంలో కూడా వారు పనిచేసినటువంటి, ఉద్యమాలు చేసినటువంటి మనిషిగా మేము చాలా గౌరవించేవారు. ఎందుకంటే నేను కూడా అదే ఏపీటీఎఫ్లో టీచర్గా పనిచేస్తూ వారు జిల్లా బాధ్యులుగా, నేను రాష్ట్ర బాధ్యులుగా చాలా ఉద్యమాలు చేశాం. కానీ ఈరోజు ఆయన మంత్రివర్యులు అయిన తర్వాత అసలు ఆ ఉద్యమాలన్నీ ఎక్కడ పోయినాయి, వారు మాట్లాడే తీరు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, హాస్యాస్పదంగా అనిపించింది. ఈరోజు వారు ఏదైతే ఎక్సైజ్ మినిస్టర్ అయ్యారో, పాపం ఎక్సైజ్ మినిస్టర్ అయ్యేటప్పటికల్లా వారికి ఇంకేమి కనిపించట్లే. గతంలో ఉద్యమాలు కానీ ఏదైతే ప్రజల పక్షాన పోరాటాలు చేయాలన్న విషయాన్ని మరిచి ఈరోజు హెల్త్ డ్రింక్ అంటూ, బీరు కూడా హెల్త్ డ్రింకే అంట. మరి అది ఎక్కడ కొత్త పాఠమో. మనం గతంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటప్పుడు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు మనం ఏమైనా బోధించామో నాకైతే గుర్తులేదు. కానీ వారు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక ఉపాధ్యాయుడు ఇలా మాట్లాడా అని చెప్పి మన ఉపాధ్యాయ రంగానికే సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాను. నేను మంత్రివర్యులు ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈరోజు మీరు హెల్త్ డ్రింక్ అంటున్నారు అంటే ఇది రేపటి నుంచి మెడికల్ షాప్లో ఏమైనా ఈ బీర్ బాటిల్స్ని ఏమైనా మీరు అమదలుచుకున్నారా? అంతేకాదు మద్యం ఏరులై పారుతూ ఇళ్ల మధ్యన, ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో, చాలా మారుమూల ప్రాంతాలు, అక్కడ ఇళ్ల మధ్యన ఈ బార్లు, ఈ బ్రాందీ షాప్, వైన్ షాపులు ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు వెళ్ళేదానికి వచ్చేదానికి కానీ మహిళలు పడుతున్నటువంటి ఇబ్బంది అసలు మీ దృష్టికి వచ్చిందా లేదా అని ఆ మంత్రివర్యులకి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలాంటి ఈరోజు ఎందుకంటే మీరు ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు కనుక మరొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అంటే మీరు ఎక్సైజ్ మినిస్టర్ కనుక ఆ శాఖకు సంబంధించే మాట్లాడతారేమో, కానీ రాష్ట్రంలో ఒక మంత్రిగా మిగతా అంశాల మీద కూడా మీకు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఈరోజు మన ఉపాధ్యాయులంతా కూడా చాలా సమస్యలతో రోడ్డెక్కుతున్నారు. అవన్నీ పట్టలేదు. పైగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో కూడా బిల్లులు ఇవ్వక ఆ మహిళలు చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా అంటే హెల్త్ డ్రింక్ అంటున్నారు కదా, అంటే ఈసారి మన మధ్యాహ్న భోజనం పథకాన్ని బదులు ఇది మన మధ్యాహ్న భోజనం పథకంలో ఏమైనా ఈ హెల్త్ డ్రింక్ని ఏమైనా మీరు రేపటి నుంచి పంపిణీ చేస్తారా అని చెప్పి మంత్రివర్యులు నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మీరు ఆలోచన చేయాలి. అంతేగాని ఈరోజు లేనిపోని మాట్లాడుతూ ఎలాగో మీ ముఖ్యమంత్రి గారికి కాస్త మతి చెడి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కనీసం మీలాంటి వాళ్ళు, విజ్ఞత ఉన్న వాళ్ళైనా సరే కాస్త ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కానీ, తీసుకునే ప్రణాళికలు కానీ అది అందరికి ఆమోదయోగ్యంగా,
ఎవరికి ఇబ్బంది పెట్టని విధంగా ఉంటే మంచిదని చెప్పి నేను సంబంధిత మంత్రివర్యులకి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు ఉన్నారు. అక్కడ కూడా మాకు దౌర్భాగ్యమేనండి. గతంలో ఎస్టీలకి ఎలాగూ స్థానం కల్పించలేదు, కనీసం ఎస్సీలకైనా స్థానం ఉండేది. కానీ అది కూడా తీసేసి ఈరోజు 2 మహిళా మంత్రులు ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడుకోకుండా తీసుకున్న నిర్ణయాలకి మీ క్యాబినెట్ ఆమోదం చెప్పినటువంటి నిర్ణయాలకి మీరు వత్తాసు పలుకుతున్నారంటే మహిళలు మిమ్మల్ని హర్షిస్తారనుకుంటున్నారా, లేదంటే రాబోయే కాలంలో మిమ్మల్ని పొగుడతారని మీరు అనుకుంటున్నారని చెప్పి 2 మహిళా మంత్రులను కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో రాష్ట్రం ఇలాగ పోతూ ఉంటే, ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలలో చూస్తున్నాం ప్రతిరోజు విషజ్వరాలు. నాకు అర్థం కావట్లేదు. ఇందాక మంత్రివర్యులు చెప్పారు, హెల్త్ డ్రింక్ అన్నారు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు ఎపిడమిక్ సీజను, మలేరియా డయేరియాతో బాధపడుతున్నటువంటి మా గిరిజనులకి ఏమో ఇది హెల్త్ డ్రింక్ కదా, దీన్ని కూడా మా మలేరియా డయేరియా వచ్చినటువంటి గిరిజనులకి ఇస్తారేమో, నాకైతే చాలా భయంగా ఉంది. అంటే ఈరోజు రాష్ట్రంలో సమస్యలతో ఉన్నటువంటి ఈ పరిస్థితిని విడిచిపెట్టి మీకు లాభాలు వచ్చే విధంగా, మీకు నచ్చిన విధంగా, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక మా గిరిజనులను కనుక గిరిజన శాఖ మంత్రి గురించి మాట్లాడాల్సి వస్తే, ఈరోజు గిరిజనులంతా పిట్టల్లా మలేరియా జ్వరానికో వాంతొచ్చో లేదంటే కళ్ళు తిరిగో చనిపోతే మా గిరిజన శాఖ మంత్రికి పట్టదు. ఎందుకంటే ఆయన గిరిజనుడు కాదు కనుక. పైగా చాలా గిరిజనుల మీద మమ్మల్ని కించపరుస్తూ మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు చాలా బాధ అనిపిస్తుంటుంది. దిగువ ప్రాంతంలో ఆవు చనిపోతే అంట, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నీరు తాగి వీళ్ళు చనిపోయారంట. మొన్న వైరామవరంలో చాపరాయిలో చనిపోయినటువంటి చావులకి మీరు చెప్పేటటువంటి సమాధానం నాకు తెలియక అడుగుతానండి. కొండ నుంచి నీరు కిందకు వస్తుందా, కింద నుంచి నీరు కొండ మీదకి వస్తుందా? కనీసం అసలు ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయో కూడా మీకు తెలియలేనటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడికి వెళ్తుంటే మా గిరిజనులంతా ఎంత కలవరపడి, మాకు మీరు సరైన వైద్యం అందించకపోయినా, మాకు సరైన ఆహారం అందించకపోయినా, ఈరోజు మీరు మాట్లాడే మాటల వలన మా గిరిజనులంతా మా మనోభావాలు దెబ్బతిని చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మా మీద రుద్దుతున్నారు. కేవలంగా మలేరియా డయేరియా ఫైలేరియా ఆంత్రాక్స్ రోగాలు మా గిరిజనులకు ఎందుకు రావాలి? ఈరోజు మీరు రోడ్లు వేసి ఉండుంటే, రక్షిత మంచినీరు ఇచ్చుండుంటే, ఈరోజు మా ప్రాంతాల్లో పౌష్టికాహారాన్ని అందించుండుంటే మాకు ఇటువంటి రోగాలు రాకుండా ఉండేది కదా, మేము రక్తహీనతకి లోను కాకుండా ఉండేవాళ్ళం కదా. ఇవన్నీ పక్కన పెట్టారు. కనీసం గిరిజనులకు వచ్చేటటువంటి సప్లై నిధులను కూడా మాకు మీరు ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్యం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇంకొక మంత్రి అంటాడు, ఆరోగ్య శాఖ మంత్రి, 60 మంది ఉంటే రోడ్లు వేయాలా, 60 మంది ఉంటే నీరు ఇవ్వాలా, 60 మంది ఉంటే వైద్యం అందించాలని. నేను ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఏమండి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి మీరు 60 మంది ఏంటి, కనీసం 6 ఉన్నా సరే మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ గాలికి వదిలేసి ఈరోజు మీరు మాట్లాడే మాటలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే చేష్టలు మాకు చాలా బాధ అనిపిస్తుంది. అంతేకాదు, ఇంకా ముఖ్యంగా చెప్పాలని అంటే, గిరిజనుల మీద ఇంత వివక్ష చూపిస్తూ చంద్రబాబు నాయుడు మేము అనారోగ్యంతో బాధపడతా ఉంటే అక్కడ వైద్య సిబ్బందిని పెట్టరు, అక్కడ మాకు పౌష్టికాహారాన్ని అందించరు, అక్కడ రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి సరైన మెరుగైన వైద్యాన్ని అందించరు. ఇవన్నీ సమస్యలతో కూడుకొని మేము ఇబ్బంది పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ గాలికి వదిలేసి కొత్తగా ఇంకో కొత్త కోరిక పుట్టిందండి. ఆ కోరిక ఏంటంటే, మా గిరిజనులంతా మా దౌర్భాగ్యం
ఈరోజు కొత్తపల్లి గీత అరకు ఎంపీగా ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని చూపించి నమ్మబలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని మా గిరిజనుల్ని నమ్మించి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈరోజు ఏ పార్టీలో లేనని గొప్పగా చెప్పుకుంటున్నది కొత్తపల్లి గీత. ఆమె పూర్తిగా నకిలీ గిరిజనురాలని, అంటే ఒకే కడుపునట్టు పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళ అన్నయ్య బీసీ అయితే ఏదైతే కలెక్టరు ఆ రోజు ఏంటి ప్రొసీడింగ్ ఇచ్చారో ఈమె నేను ఎస్టీ అని చెప్పుకుంటూ అదే కొత్తపల్లి గీత ఎంపీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందని ఆమెకు వత్తాసు పలుకుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆవిడకి ఎస్టీ సర్టిఫికెట్ కలెక్టర్ గారితో ఇప్పించడం జరిగింది. అంతేకాదు ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో టీడీపీ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి ఆ రోజు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తూ ఎన్నికల పిటిషన్లో కొత్తపల్లి గీత గిరిజనరాలు కాదని చెప్పి కోర్టులో వేయడం జరిగింది. ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడికి ఎలాగైనా సరే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ఆమెని నకిలీ గిరిజనరాలుగా గుర్తించాలి, తీసేయాలని అనుకున్నాం. ఈరోజు ఆవిడ పార్టీ మారి వచ్చింది కనుక అదే గుమ్మడి సంధ్యారాన్ని పిలిచి మరి ఖచ్చితంగా ఆ కోర్టు కేసును విత్డ్రా అవుతారా అని చెప్పి మీరు హెచ్చరించి ఈరోజు కోర్టు కేసును విత్డ్రా అవుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీరు గిరిజనులంటే పట్టకపోవచ్చు, కానీ మా గిరిజన జాతికి చాలా ద్రోహం చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. నేను గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు గిరిజన మహిళగా ఉన్నారు కనుకనే ఆ రోజు మీకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. కానీ ఆ జాతిని, గిరిజనుల్ని, మన ప్రజల్ని విడిచిపెట్టి మీరు చేస్తున్నటువంటి ద్రోహం అది శ్రేయస్కరం కాదు. ఎందుకంటే మీరు ఏదైతే కోర్టు కేసి పోరాటం చేయాల్సినటువంటి స్థానంలో ఉండి ఈరోజు మీరు విత్డ్రా అయిపోయి గిరిజనులకి ద్రోహం చేసే వ్యక్తిగా మీరున్నారు. ఖచ్చితంగా గిరిజనులంతా కూడా గిరిజనుల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని గుమ్మడి సంధ్యారాణి గారు కూడా నేను చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది, అంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు తనకు కావలసిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తాడు, కానీ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు, గిరిజనులు, దళితులు, ఇంతమంది చాలా బడుగు బలహీన వర్గాలు, పేదవాడు అంత కష్టాలు పడతా ఉంటే వీళ్ళకి ఏమీ పట్టకుండా ఎంతసేపు అమరావతి అంతర్జాతీయ నగరాలు వాళ్ళ యొక్క పాలసీలు అంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టే తీరుని పూర్తిగా రాష్ట్ర ప్రజలంతా కూడా మిమ్మల్ని రాబోయే కాలంలో తుంగల తొక్కేయడానికి చూస్తున్నారు. ఏదైతే ఈ మద్యం షాపులు ఉన్నాయో ఇది ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోకపోతే, ఇందాక మా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రోజా గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకమంతా ఏకమై మేము ఖచ్చితంగా పెద్ద ఉద్యమం చేసేది, ఎంతకైనా సరే మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గిరిజనుల పట్ల కూడా మీరు చేసేటటువంటి ఈ తీరుని మేము పూర్తిగా నిరసిస్తూ ఖచ్చితంగా దీని మీద పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అవుతామండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె విత్డ్రా అయిన వెంటనే ఏదైతే ఆమె గిరిజనరాలు కాదనో ఖచ్చితంగా నేనే స్వయంగా ఇంప్లీడ్ అవ్వబోతున్నాను. ఇంప్లీడ్ అయి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆవిడ గిరిజనరాలు కాదని నేను నిరూపించి చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బెదిరించారండి. సీఎం గారు స్వయంగా పిలిచి ఆమెని కొత్తపల్లి గీత కేసుని విత్డ్రా అవ్వని పక్షంలో నేను ఊరుకోనని చెప్పి స్వయంగా సీఎం గారే చెప్పారు. ఎందుకంటే మామూలుగా అయితే ఆ కోర్టు కేసు నడుస్తూ ఉంది, గత 2 సంవత్సరాలుగా నడుస్తున్నప్పుడు ఆమె సైలెంట్ అయ్యింది. ఆ కోర్టు కేసు ఈరోజు హైకోర్టులో ఆమెని మొత్తం ఏదైతే అప్పీల్ చేశారో అవన్నీ కూడా పట్టుకురమ్మని చెప్పి కోర్టు ఆమెకు ఆదేశాలు ఇస్తే, ఈ సమయంలో ఆవిడ కానీ మొత్తం డేటా అంతా తీసుకొని వెళ్తే ఖచ్చితంగా కొత్తపల్లి గీత గిరిజనరాలు కాదని హైకోర్టులో తేలిపోతుంది. కనుక ఈమెను ఎలాగైనా కాపాడాలని చంద్రబాబు నాయుడే గుమ్మడి సంధ్యారాణి గారిని పిలిచి మీరు విత్డ్రా అవ్వకపోతే ఊరుకోమని చెప్పడం వలన ఆమె విత్డ్రా అవ్వబోతోంది.
దీనికి ప్రతి ఒక్క గిరిజనుడు కూడా మేమందరం ఇటువంటి నకిలీ కుల ధృవీకరణ పత్రాల కోసం ఎవరైతే మమ్మల్ని మోసం చేసి వస్తున్నారో వాళ్ళ కోసం మొత్తం అందరు ఎమ్మెల్యేలు కూడా మా గిరిజన సంఘాలు ప్రజా సంఘాలంతా కూడా ఊకుమ్మడిగా పోరాటానికి దిగబోతా ఉన్నాం. ఖచ్చితంగా కొత్తపల్లి గీతను మాత్రం నకిలీ గిరిజనరాలుగా మేము గుర్తి రేపొద్దున్న హైకోర్టులో కూడా మేము గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, ఈరోజు ఏదైతే రాష్ట్రపతి అభ్యర్థిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన రామ్నాథ్ కోవింద్ గారి వచ్చినప్పుడు ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులంతా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 15-20 రోజుల క్రితం గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఉపాధ్యాయులంతా ఏకీకృత సర్వీస్ రూల్స్ గురించి ఉద్యమాలు చేశారు. ఈరోజు రాష్ట్రపతి గారు దానిని ఆమోదించి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మంచి చేశారు. కానీ నష్టపోయింది మా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు. ఆ శాఖలో పనిచేసేవాళ్ళు దాదాపుగా ఆంధ్రాలో 10,000 దాకా మంది ఉన్నారు, తెలంగాణలో ఒక 5,000 దాకా మంది ఉన్నారు. మొత్తం చూసుకుంటే ఉమ్మడి రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల్లో 15,000 పైకి చిలుకు గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏకీకృత సర్వీస్ రూల్స్ని వర్తింప చేయాలని గట్టిగా ఉద్యమాలు చేస్తున్నాం. అదే విషయాన్ని ఈరోజు ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారికి రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది మేము సాధించి తీరుతామని కూడా నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. అదే అంటున్నాను, ఆయనకి సంస్కారం ఉంది కాబట్టి రాజకీయంగా మనం ఎదుర్కోవాలి కానీ ఇలా దిగజారుడుగా మాట్లాడకూడదు అనేది చెప్పారు. నిజంగా ఒక పొలిటీషియన్గా ఆయన నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆనం వివేకా గారితో ఎంత దిగజారుడుగా నా గురించి మాట్లాడారో మీకు తెలుసు. దాని మీద నేను కోర్టులో కూడా వేయటం జరిగింది. కోర్టుకి నాకు క్యాన్సర్ ఉంది, ఈరోజు రేపో నేను సీరియస్ కండిషన్లో ఉన్నానని చెప్పి రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మాట్లాడటానికి మాత్రం ఆయనకు సీరియస్ కండిషన్ లేదు, కానీ కోర్టుకి రావడానికి మాత్రం సీరియస్ కండిషన్ అని డాక్టర్ సర్టిఫికేట్స్ చూపించి ఇది చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఒక పొలిటీషియన్ ఎలా గౌరవించాలి, ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం మాట్లాడేటప్పుడు దాంట్లో నిజానిజాలు తెలుసుకొని దానికి దీటుగా వారి పార్టీ సిద్ధాంతాలతో వాళ్ళు మాట్లాడాలి. కానీ దిగజారుడుగా పర్సనల్గా ఒక మహిళని చూడకుండా అబ్యూస్ చేయడం అనేది తప్పు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీలో నేను లేను, ఆయనతో నేను కలిసి వర్క్ చేసింది కూడా లేదు, అయినా కూడా నన్ను గౌరవించారు అంటే నాకు హ్యాపీగానే ఉంది. మేడం, మహిళలు ఎవరు కూడా మందు షాపుల మీద ధర్నాలు ఎవరు చేయొద్దు, ఏమంటే మాకు ఫోన్ చేసి చెప్పండి, ఫిర్యాదు తీసుకొని మారుస్తామని జవహర్ లాల్ కామెంట్ చేశారు. నిజంగా అంత బాధ్యత కలిగిన మంత్రి అయితే హెల్త్ డ్రింక్ అని మాట్లాడరు. పిల్లలకి నీతులు చెప్పాల్సిన టీచరే ఈరోజు నీతి తప్పి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు గతంలో జగన్ గారి గురించి మాట్లాడిన మాటలు ఎంత దిగజారుడుగా ఉన్నాయి, ఈరోజు మద్యం గురించి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి. ఒక ఛానల్లో అయితే టెట్రా ప్యాకెట్ని ఆయన ఎలా ప్యాక్ చేస్తారు, ఎలా ఓపెన్ చేస్తారు, దానివల్ల ఎంత తక్కువ క్వాంటిటీతో ఎలా వాళ్ళు బ్యాగ్లో కూడా దాన్ని తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఛానల్లో ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన మద్యం సిండికేట్ ఓనరా లేకపోతే ఈయన మినిస్టరా? ఈయన మాట్లాడుతున్నది ఈయనకు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా అంటే అహంకారంతో మాట్లాడుతున్నారనేది అర్థమైంది. చంద్రబాబు నాయుడుకి ఎంత అహంకారం ఉందో ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అంతే అహంకారం ఉందని మొన్న కామినేని మాటలు చూస్తే అర్థమైంది, నిన్న జవహర్ గారి మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే లోకేష్ క్యాబినెట్లోకి వచ్చిన తర్వాతే మరీ ఎక్కువగా ఆయన ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ఈరోజు ఈ మద్యం పాలసీలు ఈ విధంగా ఇంత దారుణంగా వచ్చాయి అంటే కూడా ఆ చిన్నబాబు పుణ్యమే అని అర్థమవుతుంది. నిజంగా ఆ బీర్ బాయ్ గారికి ఈ హెల్త్ డ్రింక్ తాగటం వల్లేనేమో జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియకుండా పోతుంది. సో క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ డ్రింక్లు ఎక్కువ తాగేస్తున్నట్టున్నారు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మన ఈ 3 ఏళ్లలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగునింది. మన జూలై 1 నుంచి మీరు చూస్తే తాగుబోతోడి చేతిలో మందు సీసా ఎలా తయారైంది. ఇక ఈ 2 ఏళ్ళు ఎలా గడుస్తాయో, ఏ విధంగా ఈ మహిళల జీవితాలు మానవ ప్రాణాలు కానీ వాళ్ళ ఇంట్లో వారి మగవాళ్ళ ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోబోతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీసాలు మొలకనే పిల్లలకి ఇంత అందుబాటులో తీసుకొచ్చి మద్యాన్ని ఇస్తే
ఏ విధంగా వారు భవిష్యత్తులో ఎదుగుతారు, వారు ఏ విధంగా మరి ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేయకుండా ఉంటారో ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే ఇళ్ల మధ్యలో ఉంటే ఆడవాళ్ళు ఏ విధంగా బయటికి వెళ్ళాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా, లేదా పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలన్నా కూడా ప్రత్యక్షంగా నేను చూశాను అలాంటి సందర్భాలు, చాలా ఇబ్బంది పడే సమస్యలు. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడుకి తెలియట్లేదంటే వారి ఇంటి పక్కన బార్ లేకపోవటం వల్లేమో. కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా బార్లు, బెల్ట్ షాపులు పెడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఆ కష్టం తెలుస్తుంది. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల భార్యలకి, అక్క చెల్లెలకి విన్నపం చేసుకుంటున్నాను. మీరెంతో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా అంతే. ఈరోజు ఇంతమంది మహిళల ఉసురు పోసుకొని, ఇంతమంది మహిళల తాలిబొట్లు తెగే పరిస్థితికి తీసుకొచ్చి వారి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసే చంద్రబాబు నాయుడు, ఆయన క్యాబినెట్ తీసుకునే నిర్ణయాన్ని మీరు కూడా వ్యతిరేకించాలి. లేకపోతే మహిళలుగా మీరు పుట్టి కూడా మహిళలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు పేరుకి మాత్రమే ఉన్నారు, కానీ రబ్బర్ స్టాంప్స్ లాగా ఆడవాళ్ళ జీవితాలతో చెలగాడమాడే ఇట్లాంటి బార్ల పాలసీ తీసుకుంటుంటే వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. పదవులు ఉంటే చాలు అనుకున్నట్టున్నారు, కానీ మహిళల సమస్యల గురించి వాళ్ళు మాట్లాడరు. మహిళలకి సమస్యలు తెచ్చే ఇలాంటి పాలసీస్ తెచ్చినప్పుడు కూడా నోరు తెరవనప్పుడు ఇక వాళ్ళు మంత్రులుగా ఉంటే ఎంత, ఊడితే ఎంత? కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్న మహిళా మంత్రులు ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో మహిళలు ఏ విధంగా ఉద్యమిస్తున్నారు ఈ మద్యం మీద, దాన్ని నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని కూడా నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను.